ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలంటూ స్పెషల్ రిజర్వేషన్స్ కావాలంటూ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి ఈ నేత వైసీపీలోకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు మనకి గణనీయంగా వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుని రైలు దగ్ధం ఘటనలో ఎంతోమంది మీద పడినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేయించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అది చేయించడం వెనక ముద్రగడ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న స్నేహమే బలంగా స్ట్రాంగ్గా ఈ అంశానికి కారణమైంది అనే మాటలు వినిపించాయి. అయితే అదే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో జాయిన్ అవుతారు. ఆయనకి ఏ రకమైన పదవి ఇస్తారు, ఎంపీ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, ఆయన కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనే డిస్కషన్స్ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్తో కలవడానికి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ రిటార్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా అయితే ముద్రగడ ఇన్ని సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయ్యే ప్రయత్నం చేస్తూ చాప కింద నీరులా ఇద్దరి మధ్య ఒక సఖ్యతను ఏర్పరచుకుంటూ తనతో ముందుకు వెళ్తున్నట్టే వెళ్ళి ఆఖరి నిమిషంలో జనసేనలో చేరడం కోసం, పవన్ కళ్యాణ్ పంచని చేరడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఆయన కొన్ని గంటల క్రితం టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని, జనసేనకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని కలిశారు. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా కలిసి జనసేన పార్టీ తరఫున ఒక పెద్ద ఎంపీ సీట్ని కోరబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా ఇన్నాళ్ళు ఆయన వైసీపీతో సాగించిన బంధాన్ని బయటపెట్టేలాగా ఆయన డ్యూయల్ రోల్ ఎట్లా ప్లే చేస్తున్నారు, ఎట్లా హిపోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నారు అనే అంశాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తెలియచేసే ఉద్దేశంలో జగన్ ఉన్నారని, ఇన్నాళ్ళు ముద్రగడ చేసిన పనులన్నీ బయటపెట్టే ఉద్దేశంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది.